అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. ఏపీలో విద్యార్థుల కోసం, యువత కోసం, అటు స్కూల్ నుంచి బీటెక్ చదివే విద్యార్థుల కోసం మేము అది చేసాం ఇది చేసామని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం ఎన్నో పెండింగ్ బకాయిలు ఉంచిపోవడం జరిగింది. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో తాము విద్యార్థుల కోసం చేసిన చర్యల గురించి చెప్తూ తాము ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంపై అంటే నిరుద్యోగుల కోసం లేదంటే విద్యార్థుల కోసం తాము చేసే చర్యల గురించి చెప్పుకోవడం కోసం యువత పోర్ అనే ఒక ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారు స్కూల్ పిల్లలకి ఇచ్చే స్కూల్ బ్యాగ్ల నుంచి స్కూల్ విద్యార్థులకు పెట్టే ఒక గుడ్డు దగ్గర నుంచి వారు బొమ్మలు వేసుకున్న వైసీపీ ప్రభుత్వం అసలు విద్యార్థుల కోసం ఎన్ని నిధులను కేటాయించింది, వారు ప్రభుత్వాన్ని వదిలిపెట్టి వెళ్లే రోజు నాటికి ఎన్ని పెండింగ్ బకాయిలను ఉంచిపోయింది, దీనిపై పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్కారం అండి. మేము విద్యార్థుల కోసం అది చేసాం ఇది చేసాం, విద్యార్థులకు అండగా నిలబడ్డాం. స్కూల్ ఏదైతే నర్సరీ నుంచి బీటెక్ చదివి పీజీ చేసే విద్యార్థుల దాకా వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది, ఇన్ని నిధులను కేటాయించబట్టి కొన్ని గొప్పలు చెప్పుకున్నారు. ఆ రోజుల్లో విద్యా సంస్థలు కూడా చాలా మొరపెట్టుకున్నాయి, మాకు అందాల్సిన నిధులు అందట్లేదు, మీ విద్యార్థులకి సకల సౌకర్యాలు కల్పించలేకపోతున్నామని చెప్పి విద్యా సంస్థలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అసలు పెండింగ్ నిధులు ఎన్ని, వారు విద్యార్థుల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం కేటాయించిన నిధులు ఎన్ని, వారి చర్యలు చేపట్టలు ఎన్ని, పూర్తి వివరాలు ఏంటి? ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ పార్టీ యువత పోరు అని చెప్పని ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ నెలలో ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు ఆయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 3 ప్రధానమైన అంశాలకు సంబంధించి మా నిరసన కార్యక్రమాలని టేకప్ చేస్తా ఉన్నాం అని చెప్పని డిసెంబర్ 13వ తారీఖు రైతాంగ సమస్యల మీద, డిసెంబర్ 28వ తారీఖు పెంచిన విద్యుత్ బిల్లుల మీద, అలాగే జనవరి 3వ తారీఖు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు కాబట్టి ఫీజు పోరు అనే 3 నిరసన ప్రోగ్రాంలు టేకప్ చేస్తున్నామని చెప్పని ఒక పిలిపించారు. ఆ పిలుపులో భాగంగా డిసెంబర్ 13 చాలా పేలవంగా రైతాంగ సమస్యల పట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం అని చెప్పని ఇచ్చిన పిలుపు చాలా పేలవంగా ముగిసింది. ఆ తర్వాత డిసెంబర్ 28 జరిగిన విద్యుత్ ఛార్జీల పెంపు అనే పోరాటాన్ని కూడా చాలా పేలవంగా ముగించారు. దాంతో ఎందుకంటే విద్యుత్ ఛార్జీల పెంపు పట్ల వైసీపీ నిరసన తెలియజేయటాన్ని సగటు వైసీపీ అభిమానే స్వీకరించలేకపోయాడు. కారణం ఏంటి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికి అంటే డిసెంబర్ నాటికి ఆ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి 7 నెలల కాలం, 6 నెలల కాలమే. ఈ 6 నెలల కాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరగల, విద్యుత్ ఛార్జీల పెంపు జరగల. ఆగస్టు చివరిలో ఏపీఆర్సీ చైర్మన్గా ఉన్న జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఆయన పదవీకాలం ముగిసి రిటైర్ అవుతున్న సందర్భంగా తన ద్వారా పెండింగ్ పెట్టబడిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన నాటి ట్రూ అప్ ఛార్జీల ప్రతిపాదనని ఆగస్టు నెలలో ఆమోదించారు ఆయన, ఆగస్టు చివరిలో. అవి ఎప్పటి ప్రతిపాదనలు? 2023 సెప్టెంబర్లో, 2023 డిసెంబర్లో ప్రతిపాదించబడ్డ 2022-23 ఆర్థిక సంవత్సరానికి, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలని ఏపీఈఆర్సీకి డిస్కమ్ ద్వారా ప్రతిపాదిస్తే ఆ రోజు ఎన్నికలకు ముందు ఆ ప్రతిపాదనలు కనుక ఆమోదించి విద్యుత్ ఛార్జీలు పెంచిన పక్షంలో అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూలంగా మారుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా దక్కిన పదవి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ నాటి జస్టిస్ నాగార్జున రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలకు ముందు అది ఇబ్బందికరంగా మారకూడదని చెప్పని దాన్ని 2024 ఆగస్టు చివరికి ఆయన పదవి నుంచి రిటైర్ అవుతూ అప్పుడు ఆమోదించి వెళ్ళాడు. ఇవన్నీ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టే కనీసం వాళ్ళ శ్రేణులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకి స్పందించాల. అటువంటి స్థితిలో జనవరి 3వ తారీఖు నాడు ప్రతిపాదించిన ఫీజు పోరుని వాయిదా వేశారు ఫిబ్రవరి నెలకి. ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది అని చెప్పని మళ్ళీ వాయిదా వేసి ఈరోజు ఫీజు పోరు చేశారు. ఈ ఫీజు పోరులో పాల్గొన్న ఫోటోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
ఫీజు పోరుని ఏం చేశారంటే యువత పోరు అన్నారు. అంటే ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించట్లేదు, ప్రభుత్వం నిరుద్యోగ భృతి విడుదల చేయటం లేదు, ప్రభుత్వం తన ద్వారా నిర్మాణం చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పని ఈ 3 డిమాండ్లతోటి ఫీజు పోరుని యువత పోరుగా మార్చారు. ఇవాళ యువత పోరు పేరిట వైసీపీ నాయకులు చేసిన నిరసన ప్రోగ్రాంలు చాలా నవ్వులాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ యువత పోరులో పార్టిసిపేట్ చేసిన వైసీపీ నాయకుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా యువత లేరు. ఓకే, అందరూ మధ్యతరగతి వృద్ధులు ఉన్నారు. అంటే మధ్య వయస్కులు వృద్ధులు కనిపిస్తూ ఉన్నారు. యువత నుంచి కనీస మాత్రపు స్పందన కూడా వైసీపీ నాయకత్వం ఇచ్చిన పిలుపుకి స్పందన లేదు. రీసెంట్గా గుంటూరు కృష్ణ ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి. సహజంగా నిరుద్యోగ యువత పట్టభద్రులు విద్యాధికులు ఓటేయటం జరిగింది. ఎప్పుడూ లేనంతటి 65% అబౌట్ టర్నౌట్ వచ్చింది. అంటే ఓటర్ల నమోదు, అంటే ఓటు వినియోగించుకున్న వాళ్ళు. అలాగే ఫలితాలు కూడా చూసాం మనం లెక్కింపులో. మొట్టమొదటి ప్రాధాన్యత ఓట్లలోనే ఎప్పుడు లేనంతటి మెజార్టీతోటి అక్కడ టీడీపీ అభ్యర్థులను ఎక్కడం జరిగింది, కూటమి అభ్యర్థులను ఎక్కడం జరిగింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? చదువుకున్న వాళ్ళు యువత ప్రధానంగా ఎన్డీఏ కూటమి పట్ల ఒక నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఓకే, ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన పిలుపు మేరకు ఆ ప్రోగ్రాం జరిగి తీరాలి అని చెప్పని తన ఇగో సాటిస్ఫై చేయడానికి ఇవాళ తన శ్రేణులకు పిలిపించారు. కానీ చాలా పేలవమైన స్పందన సమాజం నుంచి వ్యక్తమవుతూ ఉంది. దీనికి ప్రధానంగా ఉన్న కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున జనవరి 23వ తారీఖు, ఫిబ్రవరి 28వ తారీఖు, మార్చి 1వ తారీఖు, మార్చి 6వ తారీఖు, మార్చి 7వ తారీఖు, మార్చి 14 6 సంక్షేమ పథకాలకు సంబంధించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆ సంక్షేమ నిధులు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పని బటన్ నొక్కారు 6 సార్లు 6 పథకాలకు సంబంధించి. కానీ నిధులు విడుదల కాల. అంటే ఉత్తుత్తి బటన్ను నొక్కి ఉత్తుత్తి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి ఉత్తుత్తి బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేసుకున్నారు. ప్రజలకి అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేనంతటి తెలియని అమాయకులు కాదుగా. అందులో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్న ఫీజు రీఎంబర్స్మెంట్ బటన్ ఉంది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్న వసతి దీవెన బటను ఉంది. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన ద్వారా 2832 కోట్లకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఉత్తుత్తి బటన్ నొక్కారు, ఆ నిధుల విడుదల కాల. 989 కోట్లకు సంబంధించిన వసతి దీవెన బటన్ నొక్కారు, ఆ నిధుల విడుదల కాల. ఆయన హయాంలో పీజీ విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేశారు. ఆ రద్దు చేసే నాటికి 450 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలకి మిడ్ డే మీల్స్లో సప్లై చేసిన కోడిగుడ్లు, పప్పు చెక్క చిక్కీ అంటారు కదా, వీటికి సంబంధించి 352 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అవును, అంటే వెరసి సుమారుగా విద్యారంగం మీద 4671 కోట్ల రూపాయల బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టెళ్ళారు. ఈ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత వీళ్ళు ఫస్ట్ క్వార్టర్కి సంబంధించి 788 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజీలకు చెల్లించారు. వాస్తవంగా చదువు చెప్పే కాలేజీకి ఫీజు పే చేయాలి. ఎవరు పే చేయాలి? చదువుకునే కుర్రాడు అడ్మిషన్ తీసుకున్నందుకు తనకి ఫీజు పే చేయాలి. ఆ కుర్రాడికి వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తారా, తను ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాడా, అది ఆ కుర్రాడి రిస్క్. అయితే రాజశేఖర రెడ్డి గారి హయాంలో, అంతకుముందు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే ఎస్సీ ఎస్టీలకి 100% ఫీజు రీఎంబర్స్మెంట్, బీసీ విద్యార్థులకు 50% ఫీజు రీఎంబర్స్మెంట్ ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి బీసీ విద్యార్థులకు కూడా 100% ఫీజు రీఎంబర్స్మెంట్, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేద విద్యార్థులకు కూడా 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఆయన విస్తృతపరిచారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఇంకొంచెం ఎలాబొరేటివ్గా మరిన్ని వర్గాలకి ప్రయోజనం సిద్ధించే విధంగా అమలు చేశారు.
ఆనాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటి వరకు అన్ని ప్రభుత్వాలు అమలు చేసిన విధానం ఏంటి అంటే చదువుకు చెప్పే కాలేజీలకి ఈ పిల్లవాడి బదులు ప్రభుత్వం ఫీజు పే చేస్తుంది. అంటే ఇష్యూ లైస్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్. పిల్లవాడికి సంబంధం లేదు, తల్లిదండ్రులకు అసలు సంబంధం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈయనేం విధానాన్ని తీసుకొచ్చారు? కాలేజీలకి పే చేయరు, ఈ పిల్లవాడికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ఇస్తే వాళ్ళు కాలేజీకి పే చేసుకుంటారు. పిల్లవాడి తల్లుల అకౌంట్లో వేయటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఓటు అడుక్కోవటం. అంటే ఏంటి? ప్రజలని నేను మీకు ఇంత ఇస్తున్నా చూడండి అని చెప్పని ప్రచారం చేసుకోవటం కోసం తల్లుల అకౌంట్కి వేయటం మొదలుపెట్టాం. పోనీ తల్లుల అకౌంట్లో అయినా వేసావా? ఉత్తుత్తి బటన్లు నొక్కావు, దాంతో అది బకాయిలు పెరిగిపోయి ఉన్నాయి. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు తల్లుల అకౌంట్తో సంబంధం లేదు, డైరెక్ట్గా కాలేజీలకు ఇస్తాం, మీరు పిలవాడిని అడగొద్దు, ఇంకా మీకు మాకు మధ్య వ్యవహారం అని చెప్పని మళ్ళీ పాత విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కరెక్ట్. ఇటువంటి స్థితిలో తాను పెట్టిన బకాయిలకి వ్యతిరేకంగా తానే నిరసన తెలియజేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వరుస క్రమంలో ఆర్థిక వెసులుబాటు చూసుకొని ఈ పాత బకాయిలన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పని కాలేజీ వాళ్ళకి చెప్తా ఉన్నారు. కాలేజీ వాళ్ళు ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెట్టట్లా. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిమాండ్ ప్రాతిపదికగా వాళ్ళ నిరసన తెలియజేస్తుంటే ఒక్క యువకుడు కానీ ఒక విద్యార్థి కానీ ఆ కార్యక్రమంలో పాల్గొనాల. అదే సందర్భంలో ప్రైవేటైజేషన్ గురించి, మెడికల్ కాలేజీ గురించి ప్రస్తావిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనా హయాంలో ఇచ్చిన జీవో ఏంటి? ఈ కాలేజీల నిర్మాణం కోసం బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాం, ఆ లోన్ క్లియర్ చేయాలి అని అంటే 50% ఆఫ్ ది అడ్మిషన్స్ 50% మెరిట్ బేసిస్ మీద కన్వీనర్ కోటాలో జరుగుతాయి, రిమైనింగ్ 50% సీట్లు అమ్మి వాటి ద్వారా లోన్లు తీరుస్తామని చెప్పని ప్రతిపాదించారు. అంటే 50% ప్రైవేటైజేషన్ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. అదే సందర్భంలో నిరుద్యోగ భృతి కూడా అమలు చేసి తీరతాము అని చెప్పని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అష్యూర్ చేస్తూ ఉంది. కాబట్టి యువత ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార ప్రభావంతో 2019లో ఆయన్ని గెలిపిస్తే పాలకుడుగా ఆయన తమ భవిష్యత్తు పట్ల ఏ విధంగా వ్యవహరించాడనేది ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఇవాళ యువత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపులకి స్పందించడం వల్ల మీరు పెట్టిపోయిన ఆ పెండింగ్ నిధులపైనే మీరే తిరిగి కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయడం కొంత సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అటు కూటమి ప్రభుత్వం చెల్లిస్తున్న నిధులపై మీరు ఈరోజు పెట్టినటువంటి ఆ యువత పోరు విఫలం అవడం కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్ యూ అండి.